హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోను మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చిన్నపిల్లలు ఏదైనా తినాలనిపిస్తున్నప్పుడు అప్పటికప్పుడు 5 minutesలో చేసుకోగలిగే స్నాక్ అండి. అలానే పెద్దవాళ్ళు కూడా టీ టైం స్నాక్ లాగా కూడా చేసుకుని తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు మీ పిల్లలు, అంత టేస్టీగా ఉంటాయండి. మరి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో 1 కప్పు వరకు మైదా అయితే యాడ్ చేసుకోవాలి. మైదాతో వద్దు అనుకుంటే కనుక గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను. అలానే చిటికెడు వంట సోడా కూడా వేసుకుంటున్నానండి. చాలా కొంచెం వేసుకుంటున్నాను. మనకి కారం సరిపడగా కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీకు కారం అనిపిస్తే కనుక కొంచెం తక్కువగా వేసుకోండి. అలానే ఫ్లేవర్ కోసం కొంచెం వాము అయితే వేసుకుంటున్నానండి. వీటిని కొంచెం నలిపి వేసుకున్నామంటే తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ కానీ 3 టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ నూనె వేసుకుంటున్నాను. మీకు నచ్చితే నూనె బదులు నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు. ఇలా నూనె అయితే యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్ని బాగా కలుపుకోవాలండి. పిండికి ఆయిల్ అంతా బాగా పట్టాలి. మనం ఒక ముద్దలా చేసినప్పుడు అది కరెక్ట్గా ముద్దలా అవ్వాలి. అలా వచ్చే వరకు కలుపుకోండి. ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా ముద్దగా అయిన తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలా అయితే కలుపుకోవాలి. చపాతీ ముద్ద అంతా సాఫ్ట్గా అయితే కలుపుకోవద్దండి, కొంచెం గట్టిగా కలుపుకోండి. మళ్ళీ నూనెలో వేపినప్పుడు నూనె అయితే ఎక్కువ పీల్చేసుకుంటాయి. ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి, ఒకసారి నీళ్ళు వేసేసుకోకుండా. చూడండి కొంచెం హార్డ్గా ఉంది, మరీ స్మూత్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. 1/2 అవర్ తర్వాత మూత తీసి చూస్తే పిండి నాని ఉంటుంది. దాన్ని ఇంకొకసారి మళ్ళీ కలుపుకోండి. ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేసేయకుండా సాఫ్ట్గా కలుపుకోండి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి. మనం చపాతీ లాగా చేసుకోవాలి ఫస్ట్ దీన్ని. అది మనకి ఎంత సైజు కావాలో అంతంత సైజు లాగా చిన్న చిన్న ఉండల కింద అయితే చేసుకోండి. ఇప్పుడు కొంచెం పొడిపిండి జల్లుకుని దానిపైన మనం తీసుకున్న ఈ చపాతీ ముద్దను అయితే పెట్టుకుని చపాతీలాగా అయితే రోల్ చేసుకోవాలండి. ఇది కొంచెం మైదా పిండి కాబట్టి సాగుతుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం బలం పెట్టి సన్నగా అయితే చేసుకోవాలి. మరీ లావుగా అయితే మెత్తగా వచ్చేస్తాయండి, క్రిస్పీగా రావు. కొంచెం పలసగానే చేసుకోండి. చపాతీ పైన పిండి జల్లుకుంటూ చేసుకోవాలి. మరీ పిండి లేకుండా చేస్తారంటే తీసేటప్పుడు బాగా అతుక్కుపోతాయి. కొంచెం పిండి ఎక్కువగానే జల్లుకోండి. చపాతీ పూర్తిగా చేసేసిన తర్వాత కూడా పైన అడుగున కొంచెం పిండి అయితే జల్లుకుని ఒక చాకు అయితే తీసుకుని ఇలా కట్ చేసుకోండి. దీంట్లో మనకు నచ్చిన సైజు కట్ చేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే సన్నగా కట్ చేసుకోండి, కొంచెం పెద్దగా కావాలంటే ఇలా కట్ చేసుకోండి. నిలువుగా ఇలా చాకుతో కట్ చేసుకున్న తర్వాత అడ్డంగా కూడా కట్ చేసుకోవాలి. మీకు అడ్డంగా కట్ చేసుకుంటే స్క్వేర్ షేప్లో అయితే వస్తాయండి. లేదంటే కొంచెం క్రాస్గా కట్ చేసుకున్నారంటే ఇలా డైమండ్ షేప్లో అయితే వస్తాయి. ఇలా మీకు నచ్చిన షేప్లో అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. మనం షాక్ని కట్ చేసేటప్పుడు ముందుకంటూ ఉంటే కొంచెం సులువుగా వస్తాయి. దాన్ని షాక్ని వెనక్కి లాగామంటే పిండి కూడా నలిగిపోయి సరిగ్గా కట్ అవ్వదు. మీ దగ్గర పిజ్జా కట్టర్ లాంటివి ఏమన్నా ఉంటే వాటితో కట్ చేసుకోండి, ఇంకా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ఇలా రావాలి. ఇలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత వాటిపైన కాస్త పొడిపిండి జల్లండి లైట్గా. ఇప్పుడు నైఫ్ని కింద నుంచి అంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నీ. ఇప్పుడు వీటన్నింటినీ జాగ్రత్తగా తీసి ప్లేట్లో పెట్టేసుకోండి. ఇవి అతుక్కుపోయినా కూడా పర్వాలేదండి, మనం ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతాయి. అన్నీ ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత మిగిలినవి కూడా సేమ్ ఇలానే చేసేసుకోండి. మనం ఎంత పిండి అయితే తీసుకున్నామో అన్నింటినీ ఇలా స్క్వేర్ షేప్లో కానీ డైమండ్ షేప్లో కానీ కట్ చేసేసుకోండి. స్టవ్ వెలిగించి మూకుడైతే పెట్టుకుంటున్నాను. దాంట్లో మనకి డీప్ ఫ్రైకి సరిపడగా నూనె అయితే వేసుకుంటున్నాను. నూనె వేసుకున్న తర్వాత నూనెని హీట్ అవ్వనివ్వండి. ఒకటైతే వేసి చూశాను, నూనె అయితే కాగింది. ఇప్పుడు అన్నీ వేసేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నింటినీ వేసేసుకోండి. ఒకవేళ అతుక్కున్నా కూడా ఆయిల్లో వేసాక విడిపోతాయండి, ఏం ప్రాబ్లం ఉండదు.
ఇప్పుడు హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేపుకోవాలి. ఇలా 1 నిమిషం వేసిన తర్వాత ఇలా గరిటెతో కలుపుకున్నారంటే మనకి ఎక్కడన్నా అతుక్కున్నాయంటే ఈజీగా ఊడిపోతాయి. వీటిని కొంచెం అప్పుడప్పుడు కలుపుతూ వేపారంటే ఈవెన్గా అటు ఇటు కూడా బాగా వేగుతాయి. లేదంటే ఒకవైపే వేగిపోయి ఇంకొక వైపు వేగవండి. ఇలా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. ఇప్పుడు కొంచెం కలర్ షేడ్ అయింది కదండి, ఇప్పుడైతే తీసేసుకోవాలి. ఇది మైదాతో చేసాం కాబట్టి మనకి వైట్గా ఉన్నా కూడా ఏం కాదు, వేగిపోతాయి. మరీ ఎక్కువ ఎర్రగా వేయించేస్తే మాడిపోతాయండి. మనకి బయటికి తీసాక ఇంకొంచెం కలర్ వస్తాయి. ఇప్పుడు అన్నింటినీ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు వాటిని తీసేసుకున్నాక సేమ్ మిగిలినవి కూడా ఇలానే వేపేసుకోవాలి. అదే ఆయిల్లో వేసేసుకుని మనకు అతుక్కున్నాయి అనిపిస్తే ఇలా గరిటెతో కలుపుకుంటే దేనికైతే సపరేట్ అయిపోతాయి. ఇలా అన్నింటినీ వేపేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మనం విడివిడిగా కొన్ని వేపుకున్నామంటే ఇంకా బాగా పొంగుతాయి. వేడి మీద అయితే తీయకండి. వేడి మీద మనం పట్టుకుంటే మెత్తగానే అనిపిస్తాయి. చల్లారిన తర్వాత చూస్తే ఇలా క్రిస్పీగా అయితే అవుతాయండి. చూడండి నొక్కుతుంటే చాలా విరిగిపోతున్నాయి. అంత క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మేమైతే వీటిని చక్కెర పానాలు అంటాము. మరి వీటిని మీరేమంటారు? ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.